ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో వీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అయిన సుందరం రెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, క్వాంట్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ ఏదైతే ఉందో అది దినదినాభివృద్ధి అనే పదానికి పర్ఫెక్ట్ మీనింగ్ చూపిస్తూ ఉంది. అయితే లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం క్వాంట్ మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియోలో ఏ ఫండ్స్ ఉన్నాయి, అంటే ఏ కంపెనీస్ ఉన్నాయో తెలుసుకుందామని ఈ క్వశ్చన్ అడుగుతా ఉన్నాను. కొత్తగా అంటే రిలయన్స్ అయితే టాప్ నెంబర్ 1 అలొకేషన్లో ఉందండి. వన్ ఆఫ్ ద లార్జెస్ట్ హోల్డింగ్ అంటే రిలయన్స్ అనమాట వీళ్ళు. అండ్ కొత్తగా అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ని ఐఆర్ఎఫ్సిని యాడ్ చేశారు. మొత్తం 9 స్టాక్స్ యాడ్ చేశారు కొత్తగా మే మంత్. ఓకే. అండ్ ఈ పాత వాటికైతే హడ్కో ఒకటి, థైరోకేర్కి బాగా ఎక్కువ అలకేట్ చేశారు. అంటే కంప్లీట్గా 8 స్టాక్స్ని క్లోజ్ చేశారు. అంటే విప్రో ఒకటి, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇలాంటి స్టాక్స్ని 8ని వాళ్ళు క్లోజ్ చేశారు. యాక్చువల్గా మిగతా వాటితో పోల్చుకుంటే టర్న్ ఓవర్ రేషియో చాలా ఎక్కువ ఉంటుంది. టర్న్ ఓవర్ రేషియో అంటే ఎంత ఫ్రీక్వెన్సీగా స్టాక్స్ని మారుస్తున్నారు అనేదాన్ని టర్న్ ఓవర్ రేషియో అంటారు. పోర్ట్ఫోలియో టర్న్ ఓవర్ రేషియో అనమాట. ఇది అప్ టు 500% దాకా ఉంటుంది. అంటే 500% అంటే 5 times స్టాక్స్ని చేంజ్ చేస్తున్నారనే ఫ్రీక్వెన్సీగా అంటుంది. 5 times చేంజ్ చేస్తున్నారు మిగతా వాటితో పోల్చుకుంటే. బట్ ఎంత మారుస్తున్నా సరే వీళ్ళు ఎక్స్పెన్స్ రేషియో 0.64 అండి. వాళ్ళు ఎక్కువ చేంజ్ చేస్తున్నారు స్టాక్స్, నథింగ్ బట్ ట్రేడింగ్లా చేయటమే కదా. అప్పుడు బ్రోకర్ ఫీజు ఎక్కువ పడతాయి కదా, వాళ్ళు ఎక్కువ ఛార్జ్ చేయాలి యాక్చువల్గా మన దగ్గర నుంచి. బట్ ఛార్జ్ అయితే మిగతా వాళ్ళలాగా 0.64 ఛార్జ్ చేస్తున్నారు. ఓకే. అందుకని ఎవరైనా కొంచెం అగ్రెసివ్గా ఉన్న వాళ్ళకి ఇది బాగుంటుంది, ఈ క్వాంట్ స్మాల్ క్యాప్ మిగతా వాళ్ళతో పోల్చుకుంటే. అండ్ గ్రాన్యుల్స్ అండ్ కాన్ఫిడెన్స్ పెట్రోలియం ఇలాంటిలో పొజిషన్ బాగా తగ్గించుకున్నారు. అంటే క్యాష్ హోల్డింగ్ కూడా బాగా తగ్గించారు. ఇంతకుముందు 6% క్యాష్ ఉండేది, ఇప్పుడు 3.8% ఉందన్నమాట. మొత్తానికి లాస్ట్ 1 yearలో ఇది 64% అండి ఇయర్లీ గ్రోత్ ఉన్నది. అండ్ ఎవ్రీ మంత్ 1000 కోట్లు యాడ్ చేసుకుంటుంది ఏఎంసీ సైజులో. అయితే ఇప్పుడు 20,000 కోట్లు దాటిందండి. ఇండియాలోనే 4th బిగ్గెస్ట్ అంటే స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ ఉంది క్వాంట్ ఇప్పుడు. అంటే క్వాంట్ టోటల్ వాటిలో ఇదే అనమాట లీడింగ్లో ఉంది మిగతా ఫండ్స్లో పోల్చుకుంటే. సో కొత్తగా యాడ్ చేసింది ఈ మంత్ అంటే కంప్లీట్గా కొత్త అంటే గుజరాత్ స్టేట్ ఫర్టిలైజర్స్, హెచ్డిఎఫ్సి అండ్ ఐఆర్ఎఫ్సి అండ్ ఇంద్రప్రస్థ మెడికల్ కార్పొరేషను అండ్ అఫ్లీ ఇండియా, ఐసిఆర్ఏ అండ్ ఆదిత్య బిర్లా ఫ్యాషన్ లిమిటెడ్ అండ్ మహారాష్ట్ర స్ట్రీమ్లెస్ అండ్ ఆర్తి ఫార్మా ల్యాబ్ అనమాట. వీటిని కొత్తగా యాడ్ చేశారు కంప్లీట్గా. అంటే ఉన్నదానికి అడిషనల్గా అంటే మాత్రం హడ్కో ఒకటి, థైరోకేర్ ఒకటి అండ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఒకటి, జనా ఫైనాన్స్ బ్యాంక్ ఒకటి, జూబ్లెంట్ ఒకటి అండ్ గుజరాత్ స్టేట్ ఫర్టిలైజర్స్, ఇవేమో ఉన్నటికి యాడ్ చేసుకుంటూ పోయారనమాట. కంప్లీట్గా బయటికి వెళ్ళిందంటే మాత్రం ఒక 9 స్టాక్స్ దాకా వెళ్ళారండి వీళ్ళు కంప్లీట్ పోర్ట్ఫోలియో. మిగతా వాళ్ళతో పోల్చుకుంటే వీళ్ళు ఫ్రీక్వెన్సీ చేంజ్ చేస్తూ ఉంటారు. టీవీ 18 బ్రాడ్కాస్ట్ బాగా తగ్గించారు, అండ్ నేషనల్ అల్యూమినియం తగ్గించారు, అండ్ ఎన్ఎల్సి ఇండియా తగ్గించారు, ఫిక్స్డ్ ట్రాన్స్మిషన్ తగ్గించారు, అండ్ కాన్ఫిడెన్స్ పెట్రోలియం తగ్గించారు, ఇవి గ్రాన్యూల్స్ ఇండియా తగ్గించారు, ఇవన్నమాట. అసలు కంప్లీట్ క్లోజ్ చేసుకుంది జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్ ఒకటి, దీపక్ ఫర్టిలైజర్స్ ఒకటి, భారత్ ఎలక్ట్రానిక్స్ ఒకటి, హిండల్కో ఒకటి, హిందుస్థాన్ కాపర్ ఒకటి, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఒకటి, ఇక్రాన్ ఒకటి, విప్రో కంప్లీట్ క్లోజ్ చేసుకుని బయటకు వచ్చారు. అంటే వీళ్ళు ఫ్రీక్వెన్సీగా స్టాక్స్ని యాడ్ చేస్తుంటారు, అంతే ఫ్రీక్వెన్సీగా అంటే క్లోజ్ చేస్తూ ఉంటారు. చెప్పాను కదా పోర్ట్ఫోలియో టర్న్ ఓవర్ రేషియో చాలా ఎక్కువ ఇది మిగతా వాటితో పోల్చుకుంటే. సో ఇవి కొత్తగా సర్ప్రైజ్ ఏంటంటే ఇది స్మాల్ క్యాప్ కంపెనీ, బట్ ఇండియాలో ఉన్న లార్జెస్ట్ బ్యాంకు వీళ్ళే యాడ్ చేసుకున్నారు. ఇండియాలో బిగ్గెస్ట్ కంపెనీ రిలయన్స్ని వీళ్ళే యాడ్ చేసుకున్నారు. బేసికల్గా ఏంటంటే యాంఫీ అండ్ సెబీ రూల్స్ ప్రకారం స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ అంటే ఆ కేటగిరీలో 65% పెడితే సరిపోతుంది. రెస్ట్ ఆఫ్ మనీ వాళ్ళ ఇష్టం ఎక్కడైనా పెట్టుకోవచ్చు. వీళ్ళు ఏంటంటే క్విక్గా ఎన్కాష్ చేసుకోవచ్చు రేపొద్దున క్రైసిస్ ఆ టైంలో. ప్లస్ బ్యాలెన్స్ కోసం ఏంటంటే లార్జ్ క్యాప్ ఇన్వెస్ట్ చేస్తారు. చాలా మంది సెటిల్ వేస్తారు, పేరేమో స్మాల్ క్యాప్, వీళ్ళు పెట్టేదేమో లార్జ్ క్యాప్ అని. బట్ వాళ్ళు ఫ్రీడమ్ తీసుకుంటారు విత్ ఇన్ ద రూల్స్ ప్రకారమే. అండ్ 35% ఎక్కడైనా పెట్టుకోవచ్చు అనమాట. వీళ్ళు బ్యాలెన్స్ చేస్తుంటారు. సో వీళ్ళ దాంట్లో హయ్యర్ వెయిటేజ్ కౌంటర్లు అంటే రిలయన్స్, జియో, అదానీ పవర్ అండ్ ఇప్పుడు రీసెంట్గా హెచ్డిఎఫ్సిని యాడ్ చేశారు వీళ్ళు. క్వాంట్లో ఉన్న బీటీ ఏంటంటే వాళ్ళు ఎందులో అడిగి పెట్టినా సరే అది ఖచ్చితంగా హిట్ అవుతుంది ఎక్కువ సార్లు. అందుకని ఎక్కువ మంది వీళ్ళు ఏం స్టాక్స్ యాడ్ చేస్తున్నారా కొత్తగా అని చెప్పేసి ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటారు. వీళ్ళు మంత్లీ ఒక్కసారి అనౌన్స్ చేస్తారు ఈ స్టాక్ లిస్టు. రీసెంట్గా మే మంత్ ఇది ఇప్పుడు బయటకు వచ్చింది. సో అంటే వెళ్ళే కొద్దీ కూడా క్వాంట్ ఇలాగే ఉండే ఛాన్స్ ఉందంటారా ఎక్కడైనా పడే? అంటే ఎందుకంటే ప్రతిదీ కూడా టైం అనుకూలంగా వెనకబడే ఫండ్స్ కూడా ఉంటాయి. సో ఇన్ ఫ్యూచర్ క్వాంట్ కూడా ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటారు. ఏ ఫండ్ అయినా సరే బేస్డ్ ఆన్ ద సైజ్ని బట్టి వాళ్ళ పర్ఫార్మెన్స్ బట్టి ఉంటుందండి. సైజ్ పెరిగే కొద్దీ
అండ్ అంత ఈజీ కాదు పాత పర్ఫార్మెన్స్ మెయింటైన్ చేయటం. బట్ అలాగని చెప్పేసి పర్ఫార్మెన్స్ తగ్గిద్దని కూడా చెప్పలేము. ఎందుకంటే నిప్పాన్ స్మాల్ క్యాప్ 50,000 కోట్లు ఉంది వాళ్ళ ఫండ్ సైజు. బట్ స్టిల్ వాళ్ళు ఈ సంవత్సరం బాగానే మెయింటైన్ చేశారు. వాళ్ళు లాస్ట్ ఇయర్ బాగానే మెయింటైన్ చేస్తున్నారు. అంటే ఫండ్ రేట్ పెరిగినంత మాత్రాన ఖచ్చితంగా అండర్ పర్ఫార్మ్ చేయాలని రూల్ ఏం లేదు. అండ్ రెండోది వీళ్ళు మిగతా వాళ్ళతో పోల్చుకుంటే చాలా యూనిక్గా ఉంటారు. ఓకే, వీళ్ళు థర్డ్ పార్టీ దగ్గర నుంచి డేటా పాయింట్స్ తీసుకోవడం కోసం 180 crore ఖర్చు పెడుతున్నారు బయట నుంచి. దాని మీనింగ్ ఏంటంటే వీళ్ళ బోల్డ్ అంత రీసెర్చ్ చేసి ప్యాటర్న్స్ మొత్తం, అంటే వెదర్ ప్యాటర్న్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ బిహేవియర్ ప్యాటర్న్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ప్యాటర్న్స్ ఇవన్నీ బేస్గా తీసుకొని అనలైజ్ చేసి ఇన్వెస్ట్ చేస్తూ పోతున్నారు. సంథింగ్ యూనిక్ ఇండియన్ మార్కెట్స్కి ఈ మెథడాలజీ అనేది అనమాట. వాళ్ళు ఇన్హౌస్ స్టాక్ తక్కువే కానీ బట్ అవుట్సోర్సింగ్ ఎక్కువ అనమాట. వీళ్ళు ఆల్మోస్ట్ 184 crores ఖర్చు పెడుతున్నారు బయట అవుట్సోర్సింగ్కి ఇది డేటా కోసం. దాన్ని బట్టి మనం ఊహించుకోవచ్చు వీళ్ళు ఎంత అగ్రెసివ్గా థర్డ్ పార్టీ మీద డిపెండ్ అవుతున్నారు అనేది. ఏదైనా కానీ పర్ఫార్మెన్స్ డస్ మ్యాటర్ ఎండ్ ఆఫ్ ది డే. మనం ఎన్ని సెటర్లు వేసుకున్నా సరే నువ్వు లార్జ్ క్యాప్లో పెట్టు, స్మాల్ క్యాప్లో పెట్టు, మిడ్ క్యాప్లో పెట్టు, ఐ నీడ్ మోర్ మనీ, దట్స్ ఎనఫ్. ఓకే, లాస్ట్ 5 years నుంచి మాత్రం ద బెస్ట్ కేటగిరీలో ఇదే నడుస్తుంది ప్రతి కేటగిరీలో కూడా. లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, అంతెందుకు వీళ్ళది హైబ్రిడ్, అగ్రెస్ మ్యూచువల్ ఫండే నీకు లాస్ట్ ఇయర్ 40% ఇస్తుంటే ఊహించుకోండి. ఇంకా మామూలుగా అయితే హైబ్రిడ్ ఫండ్స్ అంటే ఇయర్లీ 12, 13, 14 అంతే. వీళ్ళు వాళ్ళ ఆ ఇయర్ కూడా 40% తీసుకెళ్లారు వాళ్ళు. అంటే దే ఆర్ వెరీ అగ్రెసివ్ అంతే. ఇంకా అంటే ట్రెడిషనల్ పీపుల్ లైక్ చేయకపోవచ్చు, బట్ ఎవరైనా రేట్ ఆఫ్ రిటర్న్ ఎక్కువ కావాలంటే తీసుకోవచ్చు. అంటే ముందు రోజుల్లో పాస్ట్ పర్ఫార్మెన్స్ గ్యారెంటీ అంటే గ్యారెంటీ అనే పదం కాదులే కానీ బట్ పర్ఫార్మెన్స్ కంటిన్యూ అవుతూనే అనుకుందాం. మనం ఏదైనా సరే ఎవ్రీ 1 yearకి ఒకసారి ఇండెక్స్ తోటి కంపారిజన్ చేయడం కంపల్సరీ, బెంచ్ మార్క్ ఇండెక్స్ తోటి. ఆ పర్ఫార్మెన్స్లో అది నెగ్గినంత కాలం మనం ఉంచుకోవచ్చు. ఫెయిల్ అయిందనుకోండి దాన్ని ఆపేసి ఫస్ట్ టెంపరీగా ఇంకో దానికి చూసుకోవడం బెటర్ అనమాట. అందుకని ఎవ్రీ ఇయర్ రివ్యూ ఒకసారి చేసుకోవడం బెటర్. గుడ్డిగా క్వాంటిటీలు వస్తుంది కదా అని చెప్పేసి. ఎందుకంటే ఇంతకుముందు ఎస్బీఐ బెస్ట్, దాని ముందు డిఎస్పీ బెటర్, దాని ముందు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ బెస్ట్, అట్లా ఒక్కొక్కటి మారుకుంటూ వస్తుంది. అందుకని ఇది కూడా ఫ్యూచర్లో ఉంటుందని గ్యారంటీ కాదు. నిప్పన్లాగా ఉండకపోవచ్చు ఎవరిగ్రీన్ మీద. బట్ మనమైతే అలర్ట్గా ఉండి ఇయర్లీ ఒకసారి రివిజన్ చేసుకుంటూ ఉండాలి. బెంచ్ మార్క్ ఇండెక్స్ బీట్ చేస్తుందా లేదా అనేది. అవును, సేఫ్ గా ఉంటుంది. రోజు కాదు ఇయర్లీ ఒకసారి బెంచ్ మార్క్ ఇండెక్స్ ని బీట్ చేసినందుకు ఉంచుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్, క్వాంట్ గురించి మరొకసారి మాకు అప్డేట్స్ ఇచ్చినందుకు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.